ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు మంచిగా ఉండాలంటే కూడా ఎంబడే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సస్పెండ్ చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు కాటం నరసింహన్న గారు చెప్పినట్టు ఈ రెడ్డి అహంకారము కులాహంకారం ఎంత పెరిగిందంటే ఇప్పుడు దీనికి కళ్ళకు మనకు ఒక ఎగ్జాంపుల్ అయిపోయింది. ఏంటి అక్కడ ఓపెన్ కేటగిరీలో ఉన్న ఒక గ్రామ పంచాయతీ ఒక యాదవ్ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ముందుకొచ్చి ధైర్యం చేసి నామినేషన్ వేయడానికి వెళ్తే వాళ్ళ పత్రాలు చింపేసి వాళ్ళ ముఖం మీద కొట్టడము, కిడ్నాప్ చేయడము, బ్రాండీలో యూరిన్ కలిపి ఈ సభ్య సమాజంలో ఎంత దారుణం అండి ఇది. సో దీనికి అంతటి కూడా మూల కారణము దురహంకారమే, అధికార అహంకారము, ఆ రెడ్డి కమ్యూనిటీ అహంకారము. సో దీనికి బీసీ సంఘాలంతా కూడా ఐక్యమయ్యి ఇటువంటి పరిస్థితి మళ్ళీ ఏ గ్రామంలో ఎక్కడ కూడా రాకుండా కంపల్సరీ మన బీసీ సంఘాలన్నీ కూడా ఐక్యంగా పోరాటాలు చేయాల్సిన అవసరం వచ్చింది. మరి రాబోయే కాలంలో ఓటు హక్కు ఇప్పుడు మన ప్రజాస్వామ్యంలో చూసుకుంటే డెమోక్రసీలో మనకు అందరికీ కూడా సమానంగా ఎదిగే సమానంగా ఈక్వాలిటీ అనే రైట్ ఉన్నది. కానీ ఇటువంటి పరిస్థితులు చూస్తే చూడండి వాళ్ళ అహంకారము. దీని మీద కంపల్సరీ మనం ఉద్యమాలు చేయాల్సిందే. ఇటువంటి పరిస్థితి మళ్ళీ ఎక్కడ కాకుండా అందరం ఐక్యమత్యంగా ఉండి బీసీలకు రావాల్సిన వాటా ఉద్యోగపరంగా కానీ మన ఎలక్షన్ మన రాజకీయ పరంగా కానీ రావాల్సిన వాటా ఖచ్చితంగా కూడా మన వాటా మనం తెచ్చుకోవాల్సిందే. మన కులాలకు మనం ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మనం అందరం కూడా సమానంగా ఎదిగే అవకాశం రావాల్సిందే.